పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ బిహెచ్ చైతన్య. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు అఖిల భారత రబీ పంటల పరిశోధన సమన్వయ పథకంలో శనగ పంటల విభాగంలో తెగుళ్ల శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం శనగ పంటను ఆశించు పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శనగ పంటను 4 రకాల పురుగులు అంటే లద్దె పురుగు, పచ్చరబ్బరు పురుగు, అదేవిధంగా శనగపచ్చ పురుగు, ఈ 3 పురుగులు మనకి పంట దశలో ఆశిస్తాయి. పంట కోసుకున్న తర్వాత నిల్వ దశలో బ్రూచుడ్ పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. వీటిలో ప్రధానమైనది లద్దె పురుగు. దీన్ని కట్వం అని కూడా అంటారు. ఇది పంట తొలి దశల్లో మనం పురుగు యొక్క ఇన్సిడెన్స్ అనేది మనం నోటీస్ చేయగలము. ఎలా లద్దె పురుగు సోకిన మొక్కల్ని మనం గుర్తించగలము అంటే సీడ్లింగ్ దశలోనే ఇది మొక్కను, కొమ్మలని కట్ చేసేస్తుంది. కాబట్టి దీన్ని కట్వం అంటారు. ఇది తొలి దశల్లో చాలా విపరీతంగా ఈ కట్వం ఇన్సిడెన్సెస్ ఉంటాయి. ఇలా తెగి పడిపోయిన మొక్కలు, చిన్న శనగ మొక్కల్ని రైతాంగం గమనించిన వెంటనే ఇమ్మీడియట్గా కెమికల్ స్ప్రే అనేది చేపట్టాలి. ఎలాంటి పురుగు మందులతో దీన్ని నివారించుకోవాలి అనే విషయానికి వస్తే క్లోరిపైరిపాస్ అనే మందు ఎకరానికి 500 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ అనే మందు ఎకరానికి 300 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఖచ్చితంగా లద్దె పురుగు యాజమాన్యానికి పిచికారీ అనేది సాయంత్రం వేళల్లో చేపట్టాలి. ఎందుకంటే ఈ లద్దె పురుగు యొక్క మూమెంట్ నైట్ టైమ్స్లో ఎక్కువ ఉంటుంది. రాత్రి వేళల్లో లద్దె పురుగు యొక్క సంచారణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈవినింగ్ టైమ్స్లో రికమెండ్ చేసిన పురుగు మందులతో లద్దె పురుగును యాజమాన్యం చేసుకోవాలి. నెక్స్ట్ పురుగు విషయానికి వస్తే పచ్చరబ్బరు పురుగు. ఈ పచ్చరబ్బరు పురుగు మనకి పంట తొలి దశల్లో 1 నుంచి నెలన్నర వయసున్న శనగ పంటను ఈ పచ్చరబ్బరు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. దీన్ని స్పోడాప్టెరా ఎగ్జుగా అని కూడా అంటాము. ఈ పురుగు ఆకులు గోకి తినేస్తాయి అన్నమాట. ఆకుల్లో ఉన్న రసాన్ని గోకి శనగ ఆకుల్ని ఒక జల్లడాకుల్లాగా మార్చేస్తాము. గుడ్ల సముదాయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలం. కొన్ని వందల లార్వాల్ని కూడా మనం ఆశించిన మొక్కలపై అబ్జర్వ్ చేయగలం. పచ్చరబ్బరు పురుగును ఎలా నివారించుకోవాలి అంటే దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. ఇమ్మీడియట్గా పంట తొలి దశల్లోనే మనం వీటికి సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. స్పోడాప్టెరా ఎగ్జుగాకు సంబంధించిన ఎర్రను ఫిరమోన్ ల్యూర్ అనేది దొరుకుతుంది. ఆ ఫిరమోన్ ల్యూర్ని మనం ట్రాప్స్లో పెట్టుకున్నట్లయితే ఈ పొడాప్టెరా ఎగ్జుగాకు సంబంధించిన సీతాకోక చిలకలన్నీ కూడా బుట్టల్లో పడిపోతాయి. ఇలా బుట్టల్ని చూసి కూడా మనం ఆ పురుగు స్థాయి ఎంత ఉండేది రైతే నిర్ధారణ చేసుకోవచ్చు. పురుగు యొక్క ఉనికిని గమనించాలి అంటే ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలను యాజమాన్యానికి ఉపయోగించుకోవాలి అంటే వాటి సంఖ్యను పెంచుకొని 10 వరకు ఎకరానికి పెట్టుకొని పంటలో తిరుగుతున్న ఈ పచ్చరబ్బరు పురుగు యొక్క పురుగులన్నింటినీ కూడా ఈ ఎర అనేది అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం పెస్ట్ పాపులేషన్ని తగ్గించిన వారం అవుతాం. అదేవిధంగా స్టార్టింగ్ స్టేజ్లో అంటే పంట తొలి దశల్లో తప్పనిసరిగా వేప నూనె మందును మనం పిచికారీ చేసుకోవాలి. వేప నూనె 3000 ppm కాన్సన్ట్రేషన్ ఉన్నదాన్ని మనం 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని అంటే ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం వేప నూనెను పిచికారీ చేసుకున్నట్లయితే దీనికి రిపెల్లెంట్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పురుగు అనేది మనకి ఆకు మీద వాలదు, అక్కడ గుడ్డు పెట్టే అవకాశం ఉండదు. అదేవిధంగా దీనికి గుడ్డును కూడా చంపే గుణం ఉంటుంది. కాబట్టి గుడ్డు దశలోనే ఈ పచ్చరబ్బరు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు పొలంలో తిరుగుతున్నప్పుడు రైతాంగం ఈ పురుగుకు సంబంధించిన ఎక్స్క్రీటా కానీ లేదంటే గుడ్ల సముదాయాన్ని కానీ లేదంటే లార్వాలను గమనించిన వెంటనే కెమికల్ మందులతో పిచికారీ చేసుకోవాలి. అది ఇండాక్సాకార్బ్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ లేదంటే స్పైనోసాడ్ అనే మందును ఎకరానికి 70 మిల్లీలీటర్ల చొప్పున కానీ లేదంటే నొవాల్యురాన్ అనే మందును ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున కానీ పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ అతి ముఖ్యమైన పెస్ట్ వచ్చేసి శనగపచ్చ పురుగు. దీన్ని హెలికోవర్పా అని కూడా అంటాము. ఈ శనగ పచ్చ పురుగు అన్ని దశల్లో కనిపిస్తుంది. శాఖీయ దశల్లో, పూత దశలో, కాయ ఏర్పడే దశల్లో కనిపిస్తుంది. కాకపోతే కాయ ఏర్పడే దశల్లో ఈ హెలికోవర్పా ఇన్సిడెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పురుగు శనగ పచ్చ పురుగు అనేది కాయ దశల్లో కాయని హోల్ చేసుకుని లోపలికి వెళ్ళి ఉన్న కంటెంట్ని తింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పురుగు దిగుబడి మీద అతి ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి సరైన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి రైతాంగం శనగపచ్చ పురుగును నివారించుకోవాలి. వాటిలో మనం ఇంతకు ముందుగా అనుకున్నట్లుగానే తప్పనిసరిగా దానికి సంబంధించిన ఫిరమోన్ ల్యూర్ని పెట్టుకొని లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వేప నూనెతో పంట తొలి దశల్లో పిచికారీ చేసుకోవాలి.
అదేవిధంగా టీ ఆకారంలో ఉన్న కర్రల్ని కూడా పెట్టుకున్నట్లయితే మనకి బర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్గా పొలాల్లోకి వస్తుంటాయి కాబట్టి ఆ పురుగులు ఎక్కడైతే కనిపిస్తాయో అవి ఏరేసి తినేస్తుంటాయి కాబట్టి టీ ఆకారంలో పంగ కర్రలు అంటాము రైతుల లాంగ్వేజ్లో, అలాంటి కర్రల్ని కూడా పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగును అతి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్పివి వైరస్ అనేది జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ఈ మందు అనేది చాలా బయోకంట్రోల్ ల్యాబొరేటరీలో దొరుకుతుంది. ఈ మందును మనకి 200 లార్వాలకి సమానమైన మందును ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కూడా మనం ఈ హెలికోవర్పా అనే పురుగును సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే పురుగు స్థాయి ఎక్కువగా ఉంది అని గమనించిన వెంటనే పురుగు మందులతో తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. ఎలాంటి పురుగు మందుల్ని శనగపచ్చ పురుగు నివారణకు వాడుకోవచ్చు అంటే ఇండాక్సా కార్బ్ అనే మందు 200 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా నొవాల్యురాన్ అనే మందు ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఈ శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. ఇక మనం పంట కోసిన తర్వాత నిల్వ దశలో ఎలాంటి వస్తాయి అని ఆలోచిస్తే బ్రూచిడ్ పురుగు రైతు స్థాయిలో ఇంటిలో నిల్వ ఉంచుకున్నట్లయితే అతి ప్రధానమైన సమస్య. దీన్ని రైతు లెవెల్లో కొంచెం వేప ఆకులు వేసుకొని కొద్ది వరకు బ్రూచిడ్ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. లేదా మలాథైన్ అనే పొడి మందును మనం 10% మందును మనం శనగ విత్తనాల్లో కలుపుకొని నివారించుకోవడం వల్ల కూడా ఈ బ్రూచిడ్ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. లేదు అంటే మనం నొవాల్యురాన్ అనే మందును 1 లీటర్కి 1 ml చొప్పున కలుపుకొని కూడా ఏవైతే మనం శనగ పంటను నిల్వ చేసుకుంటామో ఆ సంచుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ బ్రూచిడ్ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతాంగం పురుగు లేకుండానే పురుగు మందుల పిచికారీ చేయకుండా పురుగు ఉనికిని గమనిస్తూ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడైతే ఎకనామిక్ థ్రెషోల్డ్ అంటే మనకి ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటింది అనిపిస్తుందో, ఎప్పుడైతే ఎక్కువగా కనిపిస్తుందో అప్పుడు రైతాంగం సిఫారసు చేసిన రసాయనిక మందుల్ని పిచికారీ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రసాయనిక మందులతో పాటు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే కల్చరల్ మెథడ్స్, సేద్య పద్ధతుల్లో వేసవిలోతు దుక్కులైతేనేమి, తర్వాత మనకి ఈ జీవ నియంత్రణ పద్ధతులు వేప నూనెతో కానీ లేదంటే ఎన్పివి వైరస్తో బీటీ ఫార్ములేషన్స్ అని బాసిల్లస్ తురంజెన్సిస్ ఫార్ములేషన్స్ కూడా దొరుకుతాయి. అలాంటి మందులతో పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ శనగ పంటను ఆశించే పురుగులని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా రైతాంగం సరైన దిగుబడులు పొందుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.